నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి ఎగ్స్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లో వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కాజు, ఇందులో వచ్చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా మన దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా. పుదీనా ఉన్న టేస్ట్ బాగుంటుంది అనమాట. దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను దీంట్లో అయితే అల్లము గార్లిక్ యాడ్ చేయలేదన్నమాట. లేని వాళ్ళైతే ఇందులో వచ్చేసి గార్లిక్ అల్లము యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఆవాలు, జీలకర్ర, శనగబాళ్ళు, ఉద్దిబాళ్ళు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము. అవి ఫ్రై అయిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం వచ్చేసి టొమాటోస్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వచ్చేసి మనము సాల్ట్, ఇవి ఫ్రై అయ్యేంత వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అంతే. మనం మిక్సీ జార్లో కూడా సాల్ట్ వేసుకోలేదు కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను. అండ్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి ధనియా పౌడర్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను 1/2 స్పూన్ వేస్తున్నా కారం అయితే. అండ్ జీరా పౌడర్ వేసాను. గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏదైనా వేయచ్చు. నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనం ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఇంకా నేనేం పసుపు సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. కొద్దిగా మసాలాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ కూడా నేను ఎక్కువ వేసాను అనమాట. రెసిపీకి వచ్చేసి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్,
ఆనియన్, పచ్చిమిర్చి, క్యాజు అవన్నీ వేసి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని వచ్చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవద్దండి. మనం ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ పేస్ట్ అంతా. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కాసేపు దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే. వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇందులోకి కారం తక్కువ ఉంటే కారం యాడ్ చేసుకోండి, సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది టేస్ట్. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి వచ్చేసి పెప్పర్ పొడి కూడా యాడ్ చేయాలన్నమాట. పెప్పర్ పౌడర్ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను అంతే. మా పిల్లలు తిన్నారనమాట, సో నేను కొద్దిగా యాడ్ చేశాను అంతే. మిక్స్ చేసుకోవాలి మంచిగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. తర్వాత వచ్చేసి మనము ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వచ్చేసి పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ ఎగ్స్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా పీసెస్ పీసెస్ చేసుకొని ఎగ్స్ అనేటివి ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్ని ఎగ్స్ వచ్చేసి ఇలా పీసెస్ పీసెస్ అన్నా చేసుకోవచ్చు, ఇలా అన్నా చేసుకోవచ్చు అండి. ఫుల్ ఎగ్ అన్నా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అనమాట. లేకపోతే బాయిల్డ్ ఎగ్ మాత్రమే వేసేసుకోవచ్చు కర్రీలో, మనం ప్రిపేర్ చేసిన కర్రీలో. కానీ మా పిల్లలు వచ్చేసి ఫ్రై చేస్తూనే తింటారనమాట, సో నేను అందుకనే ఫ్రై చేస్తున్నా.
ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ సైడ్ కాలిన తర్వాత మనం ఎగ్స్ వచ్చేసి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం టర్న్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట ఎగ్స్. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అసలు చూడడానికైతే. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ కర్రీ అనేది వచ్చేసి ట్రై చేయండి, చాలా బాగుందండి నిజంగా. అంటే చాలా సూపర్గా ఉంది అనమాట. ఇంకా ఎవరైనా స్పైసీ ఎక్కువ కావాలంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, మిక్సీ జార్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి యాడ్ ఎక్కువ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనము కారం కూడా వేసాము, ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసినప్పుడు కారం అనేది కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా స్పైసీగా ఉంటుంది అనమాట. నేను ఇంకా తక్కువ యాడ్ చేశాను అనమాట చెప్పాలంటే. మీకు ఇంకా స్పైసీ కావాలంటే స్పైసీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రై చేసుకుంటే అయిపోయిద్ది అంతే. ఇవి ఫ్రై చేసుకునేవి వచ్చేసి ఆ కర్రీలో యాడ్ చేసుకోవాలి అంతే ఎగ్స్. ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వచ్చేసి కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలోకి వచ్చేసి ఈ బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ అన్ని యాడ్ చేస్తున్నాను అంతే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందని మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీరు కూడా. మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు, అంత టేస్ట్ బాగుందండి. ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కిసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఫైనల్గా వచ్చేసి ఎగ్ కర్రీ అయితే రెడీ. చూసేయండి ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఈజీ ప్రాసెస్ అన్నమాట, మనకి ఈజీగా అయిపోతుంది. ఫైనల్గా వచ్చేసి ఎగ్ కర్రీ రెడీ అండి. ఫైనల్గా వచ్చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ అయితే రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. తర్వాత వచ్చేసి ఎగ్ కర్రీ వచ్చేసి చపాతీలోకి చాలా బాగుంటుందండి, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.